ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని శ్రీ ప్రసన్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. భక్తి గీతాలను ఆలపిస్తూ నృత్యాలు చేస్తూ స్వామివారిని కొలిచారు. 8 దశాబ్దాల నుండి ఇక్కడ ఆలయం ఉందని ఆలయ ప్రధాన అర్చకులు పండరి పంతులు తెలిపారు. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని చెప్పారు. ప్రసన్న లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద. ఇది శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం. 8 దశాబ్దాల క్రితం స్వర్గీయ శ్రీ తక్కల చరణదాసరెడ్డి గారు ఈ యొక్క ఆలయాన్ని నిర్మించారు. తర్వాత కాలక్రమంలో బావుగా జరుగుతుంది. కాకపోతే పోయిన సంవత్సరం నుండి ఉత్తర ద్వార దర్శనం అని మన దగ్గర ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతి శనివారం పల్లకి సేవ జరుగుతుంది. ఈ రోజుతో సంవత్సర కాలం పూర్తయింది. ఈ రోజు ఉత్తర ద్వార దర్శనం ముక్కోటి ఏకాదశి సందర్భంగా భజనా కార్యక్రమం, సంగీత విభావరి చాలా గ్రాండ్ గా జరిగింది. భక్తుల యొక్క కోరిన కోరికలు తీర్చే స్వామివారు మన ప్రసన్న వెంకటేశ్వర స్వామి. ప్రసన్న లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద. ఇది శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం. 8 దశాబ్దాల క్రితం స్వర్గీయ శ్రీ తక్కల చరణదాసరెడ్డి గారు ఈ యొక్క ఆలయ